చెప్పాలి. ఈ విషయం ఎలాగైనా నేను బయటకు తెలియజేయాలి. అసలు ఈడు ఏం చెప్పాలి, ఏం తెలియజేయాలనుకుంటున్నాడు, అసలు ఈ ప్లేస్లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. మనం చాప్టర్ ఓపెన్ చేస్తే ఇదే ఎడెన్ అంటూ జోహాన్ వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటారు. కానీ మన ఈ ఫాదర్కి జోహాన్కి మాత్రం అంత నార్మల్గానే ఉంది, ఏం సస్పీషియస్గా లేదు. పైగా పక్కనే జనాలు కూడా ఉంటారు అనమాట. వీళ్ళు ఇక్కడ పనిచేసేవాళ్ళ ఏం పెద్ద యాక్టింగ్ చేస్తున్నట్లేదు, జెన్యున్గా పలకరిస్తున్నారు, ఏం తేడా కనిపించట్లేదు. ఏం చేద్దాం జోహాన్, ఇది ఎలా ఉంటే మనకు మొక్కను చూపిస్తారు స్పెసిఫిక్గా. దీనికే ఒక ప్యానల్ పెట్టారంటే ఏదో ఉంది, మొక్కలోనే ఏదో ఉంది. అప్పుడే జాక్కి ఏంటి ఎంత దూరం పోవాలి, మేము ఇంకా రాలేదని. ఎడెన్ వస్తుంది బాబు వస్తుంది, తొందరపడ మాకు. అప్పుడే మనోడికి కింద పప్పి కనపడుతుంది, కుక్క పిల్లట్రా. అప్పుడే వీడి మొహం సీరియస్ అయిపోతుంది. అంటే తీసుకెళ్తున్నాడు గైడ్, ఆడి మొహం నీకు మేనర్స్ లేదా బే, ఇదేమన్నా నీ కుక్క, ఎందుకు అరుస్తున్నావు. కానీ మనోడు వెనక తిరిగితే ఆ కుక్కని ఖరాబ్ పోతుంది. అప్పుడే ఫాదర్ వచ్చి తోచేస్తాడు జాక్ నేను వెనకేమన్నా ముందర రా మాకు. జోహాన్ కూడా మీరా ఇంకా వాళ్ళ అమ్మకి అడ్డం ఉండి రా నన్ను దాటి మాట. ఇప్పుడే టీచరు నా మీద దయించండి, మమ్మల్ని క్షమించండి ఏంటో మోసం ఒక వాట్సాప్ విసిరేస్తాడు, అన్ని కామ్ అయిపోతాయి. ఏంట్రా ఇది, నువ్వు మోసం మొక్కరు ఎప్పుడు పట్టుకొని తిరుగుతుంటావా? దానికి డౌట్ మొదలైపోయి ఉంటుంది. మీరందరూ జడ్జ్ చేయబడతారు అంటాడు ఆ గైడ్ గాడు. ఏమర్థం జడ్జ్ చేయబడ్డం ఏంటి. అయితే ఎట్లాగో వాళ్ళు ఎడన్కి రీచ్ అయిపోతారు. ఆ ప్లేస్కి రీచ్ అవ్వగానే ఇలా చెప్తాడు, ఏం రూల్ రా ఇది, పిల్లలు పెద్దలు సపరేట్ అయిపోయింది. సార్ పెద్దలందరూ ప్రేయర్ ఏరియాకి వెళ్తారు, పిల్లలందరూ స్టూడెంట్స్ ఏరియాకి వెళ్తారు. పైగా మీ మొబైల్స్ అట్లాంటి కాంటాక్ట్స్ ఏమి ఉండకూడదు కాబట్టి ప్రశాంతత కోసం ఫోన్స్ అని మేము తీసుకోవడం జరుగుతుంది. అయితే మన ఫాదర్ ముందే స్కెచ్ చేసి వచ్చారంట, జోహాన్ నువ్వు టెన్షన్ పడ మాకు, నేను బయట మనుషులకు చెప్పే వచ్చా, ఒకవేళ మన దగ్గర నుంచి ఏ కాంటాక్ట్ రాకపోతే వాళ్ళే ఇక్కడికి వస్తారు, సో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా పిల్లల్ని నువ్వు చూసుకో, మిగతా ఇద్దరిని. జోహాన్కి జాక్ మీరు ఆ బాధ్యతను అప్పగిచ్చాడు. ఇక ఫాదరు జోహాన్ వాళ్ళమ్మ వెళ్ళిపోతే ఇవాళ ఎట్టాకైనా నేను ఈ రహస్యం తెలుసుకొని తీరుతా అని శబ్దం చేస్తాడు ఫాదర్. పిల్లలు అంతా మనం 3 బ్యాచ్ వెళ్ళిపోతారు స్టూడెంట్స్ ఏరియాకి. ఈ ప్రశాంతంగా ఉంది ఏరియా, పైగా స్టూడెంట్స్కి ఒక కంటైనర్ ఇచ్చారంట. కంటైనర్ రా, మనకి కంటైనర్ ఏంది ఇచ్చేది, రూమ్స్ కదా. ఏం పర్లేదు కంటైనర్ చూడు ఎంత నీట్గా ఉందో. అవును మేడం, చాప్టర్ ఎండింగ్కి వచ్చేసరికి చాలా నీట్గా ఉంటుంది మీ కంటైనర్, చెప్తా. చాలా నీట్గా ఉందంట మీరాకి. అయితే లోపల చూస్తేనేమో హై స్కూల్ వాళ్ళు 4 ఉంటారంట. పైగా కిండర్ గార్డెన్కి సంబంధించిన పిల్లలు 3. పిల్లలు మీరా దగ్గరికి వచ్చేస్తే చిన్న బిడ్డలు కదా, మీరే కొంచెం బొజ్జగిస్తూ ఉంటుంది. పిల్లలు ఏం చేస్తుంటారు ఏంటి అంటే. ఇంకా పెద్దవాళ్ళు కూడా ఏం పేరు చిన్న మీది అంటే వాళ్ళు హై స్కూల్ వీళ్ళు మిడిల్ స్కూల్ అయిపోయా, డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటారు. ఇదంతా బాగానే ఉంది. జోహాన్కి ఏంటిది ఇక్కడ ఏం తేడాగా లేదు, ఏంటి డౌట్ రేస్ చేయడానికి ఏమీ లేదు, అంతా చాలా నార్మల్గా ఉంది. ఎందుకు ఇమోషనల్ డామేజ్ మనోడు బాధింది. సరే జోహాన్, బాధ అర్థం చేసుకోగలను. అయితే ఇంత ప్రశాంతంగా ఉండడానికి ఇంకా జాక్ నీతో కొంచెం మాట్లాడాలి, కాస్త బయటకు వస్తాను. జాక్ తీసుకెళ్ళి ఈ విషయం అంతా చెప్తాడు. మాటలు లేవు, ఒక్క దెబ్బ అంతే మొహానికి వేసి, నా కొడక ఇది నీకు కల్ట్లా కనిపిస్తుందరా, పైగా అనుకుంటున్నారా పక్కాగా తెలీదు, చూస్తే అనిపించట్లేదు. అది కాదు ఇప్పుడు అది కల్టా, నువ్వు ఇక్కడ నేను ఎందుకు తీసుకొచ్చాను నా బాధ కాదు. మీరా అని ఇష్టపడే నువ్వు తను ఇలాంటి ప్లేస్కి ఎందుకు తీసుకొచ్చావు, తన డేంజర్లు ఎందుకు పెడుతున్నావు, నీకెలా తెలుసురా. తెర్రోని అనుకుంటావా, 2 విష్ బ్రేస్లెట్స్ అడిగినప్పుడే నాకు అర్థమైపోయిందిరా. ఒకటి మీ అమ్మకి, రెండోది మీరాకి అయి ఉంటుంది, నీకు రెండో కోరికోరంత ఏమీ లేదేడా. అందుకే నేను కూడా 2 బ్రేస్లెట్లు అడిగి తీసుకున్నా. ఈసారి బాక్సింగ్ మ్యాచ్లో నేను చాలా కష్టపడుతున్నా గెలవడానికి, అంటే ట్రైనింగ్ బాగా చేస్తున్నాడంట. ఓడించి తనకి ప్రపోజ్ చేయబోతున్నా నేను. అంటే జోహాన్తో మ్యాచ్ అన్నట్టు మాట్లాడుతున్నాడు జాక్, నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికిప్పుడు జోహాన్తో మ్యాచ్ జరిగేంత ఏమి లేదే. ఎనీవేస్ ఏమవుతుందో చూద్దాం. ఇంకా అప్పుడే జాక్ రేయా క్రాస్ ఏదో ఉందో దానికి వెళ్ళి చూద్దామని వాళ్ళు క్రాస్ దగ్గరికి వెళ్తారు. క్రాస్ దగ్గర ఉందో మనకు తెలుసు, ఆడే ఎలాంటి వాళ్ళు. ఇటు కంటైనర్లోకి వస్తే ఎందుకు వెళ్ళి ఎంతసేపు తీసుకుంటున్నారు, మన ఇల్లు కూడా కదా ఎట్టబడతాడు తిరగడానికి. తీరా చూస్తే పిల్లలు 3 ఒక చోట సర్కిల్గా చేరి ఏదో చేస్తున్నారట. మీరా పిల్లలు కదా అని వాళ్ళు పలకరేయడానికి పోతే పిల్లలు ఏం చేస్తున్నారు, మేమా న్యాయం చేస్తున్నాం అంటే జడ్జి చేస్తున్నాం. న్యాయమే అనుకుంటాను నేను దీన్ని, జడ్జి చేస్తున్నాం అంటే వాళ్ళు ఏం చేయట్లా, బొద్దెంకలను పట్టుకునేది కాళ్ళు చేస్తున్నారు. పిల్లలు మీరు అట్లాంటి చేయకూడదు, పడండి. ఎందుకు చేయకూడదు, మేము 666 మందిలో ఉన్నాం, మేము చేయకూడదా, నేను చేస్తా.
వెనకాల నుంచి హై స్కూల్ వస్తుంది మీరా, నువ్వు కూడా చేయాలమ్మా, నువ్వు కూడా సెలెక్టెడ్లో ఉన్నావు. నీ నెంబర్ 60, నా నెంబర్ 20, ఇప్పుడు నేను ఆర్డర్ వస్తే నువ్వు చేస్తున్నావు అంతే అని మీరాని పట్టుకొని నోరు తెరిచి ఈ బొద్దింకా ఈ వాళ్ళని కొరికేస్తున్నావు అంతే. ఇప్పుడు మీరా కొరికేస్తుందో లేదన్నది కాసేపు పక్కన పెడితే ఇక్కడ దాకా వీడియో చూసానంటే మీకు ఖచ్చితంగా మన కాంటెంట్ నచ్చే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. మనం ఇప్పుడు జాక్ ఇంకా జోహన్ దగ్గరకు వస్తాం. ఏంట్రా ఇది, ఇక్కడ మనిషిని అలాంటి తీయడం. బాబు లేగు లేగు, బతికే ఉన్నావు కదా. పిల్లలు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి తొందరగా. అతను టెన్షన్ చెప్తాడు. వెళ్ళిపోవడం ఏంటి? ఇప్పుడే మన నెక్స్ట్ సీన్లోకి వస్తాం. సీన్ చేంజ్ అవుతుంది, మనం మీరా దగ్గరకు వస్తాం. వాళ్ళు మీరా నోట్లో కాక్రోచ్ పెట్టేస్తాడు అనంగా ఒక దెబ్బ అంతే, ఆడు నేల మీద ఉంటాడు. మీరా తొందరగా, ఇది చర్చ్ కాదు రే, ఆగ్రా జాక్ వస్తున్నా నేను కూడా. జోహన్ కొంచెం జలస్ ఫీల్ అవుతాడు. జాక్ చాలా రిలయబుల్, మీరాని ప్రొటెక్ట్ చేయగలుగుతాను, నేనేం బీగుతున్నా అని. అయితే అందరినీ బీకేసి మీరా ఇది చర్చ్ కాదు, వీళ్ళేదో కుక్క దేవుడు అంట, ఆడెవరినో పూజిస్తున్నారు, మనం వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, డేంజర్, అమ్మని ఫాదర్ని తీసుకొని పద ఇక్కడి నుంచి అంటూ ఉంటాడు. కానీ సడన్గా బెల్ మోగుతుంది. అది మోగంగా వీళ్ళందరూ పిచ్చి పట్టినట్టు కుక్క దేవుడా అంటుంది. ఏంటది, ఫ్లోర్ గేసి తలపాదుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం ప్రీచర్ దగ్గర చూస్తాం. ఏంటి తీరా చూస్తే అక్కడ డాగ్ అది ఏం చేస్తుంది, 1 or 2 మనకి ముక్తి దొరికింది. ఇవాళ 666 మనిషి నిర్ణయించబడతాడు. అంటే అతన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళందరినీ జడ్జ్ చేస్తారు. అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ సేఫ్ అంట, మిగతా వాళ్ళందరికీ పనిష్మెంట్ అంట. వచ్చా అయితే ఇక్కడ జోహాన్ వాళ్ళ అమ్మ కూడా కుక్క దేవుడా నా కళ్ళు తెరిపించండి, నా ఫ్యామిలీకి పీస్ తీసుకురండి, నా కొడుకుని బ్లెస్ చేయండి అంటే తల కొట్టుకుంటూ ఉంది నేలకేసి. ఇప్పుడే జాక్ ఒక చిన్న గులకరా అయితే ప్రీచర్ కొడతాడు. ఎవడరా అని చూస్తే ప్రీచర్ బయట వాళ్ళు రాండి మీరు తొందరగా బయటికి. ఇప్పుడు చూస్తేనేమో మీరాని తీసుకొని ఇంకా వీళ్ళిద్దరు ముగ్గురు పరిగెడుతూ ఉంటారు. ఇక్కడ ప్రజలంతా ఫాదర్ చెప్తారు, ఇక్కడ ప్రజలంతా కుక్కను ఒక దేవుళ్ళలో పూజిస్తున్నారు. ఈసారి సేతన్ ఏదో పెద్ద ప్లానే వేస్తాడు. చాలా విచిత్రంగా ఉంది. చెప్పి ఇక్కడ ఎవరి దగ్గర ప్రూఫ్ ఉందంట కదా. పైగా జోహాన్ మనం ఇప్పుడే మీ మదర్ని కాపాడుకోలేము, సో ఒకసారి మనం బయటకు వెళ్ళాక మీ మదర్ని వచ్చి కాపాడుదాం అంటూ అంటారు. పర్లేదు ఫాదర్, ఇదంతా అమ్మ వల్లే జరిగింది. ఇంకా పరిగెడుతూ ఇంకా మన ట్రాప్ అయిన అతని దగ్గరకు వస్తాను చెప్తాడు. నేను ఒక జర్నలిస్ట్ని అంటాడు. ఇది జర్నలిస్టా? ఇప్పుడు ఈ జర్నలిస్ట్ అతనికి జరిగిందంతా చెప్తాడు. ఏంటంటే నీకు మొత్తం డీటెయిల్స్ చెప్పలేను కానండి, బేసిక్గా ఏం జరిగిందంటే నాకు బయట నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ ఇలా ఒక డాగ్ గాడ్ అని ఒక కల్ట్ ఉంది, వీళ్ళు కుక్కని పూజిస్తున్నారు అని. ఇక్కడ ఇన్ఫిల్ట్రేట్ చేసి ఇన్ఫర్మేషన్ ఏంటో లాగి అంత మూత ఇచ్చేద్దాం అనుకొని వచ్చాడంట. రావడం వరకు బాగానే ఉంది, కానీ ఈ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ అంతా ఏదైతే ఉందో అంతా బ్యాగ్లో పెట్టి పాతి పెట్టాడంట అతను. ఆ బ్యాగ్లో ఒక ఫోన్ కూడా ఉంది. ఒక్కసారి ఇప్పుడు కానీ ఆ బెల్ కానీ రింగ్ అయితే నేను ఇలా బ్యాగ్ తెచ్చేస్తాను, మనందరం కలిసి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోద్దాం, ఇంకా దీన్ని మూయించేద్దాం అందరం కలిసి ఒకేసారి, అందరం మళ్ళీ ఇక్కడే కలుద్దాం అని చెప్పి ఇంకా స్టార్ట్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఏరియా తెలిసిపోయింది బ్యాగ్ ఎక్కడ ఉందో. ఇప్పుడు ఒక్కసారి గిడ అరిచేస్తాడు. రే పిల్లలు ఏం చేశారా మీరు? మేమేం చేసాం, కల్ట్ లీడర్ని మీతో పాటు ఎందుకు తీసుకొచ్చారా? అంటే మీరా కల్ట్ లీడరా? కాదు మీరా కాదు, ఆ ఫాదర్ ఎవడైతే ఉన్నాడో వాడే ఈ కల్ట్ లీడర్ అంట. ప్రీచర్ థ్యాంక్ యూ ఎవిడెన్స్ ఎక్కడ ఉందో చెప్పినందుకు. వాడు మీరాని హాస్టేజ్గా తీసుకొని ఇక్కడి నుంచి రిపోర్టర్ పారిపోవాలని చూస్తాడు. పారిపోవాలని చూస్తున్నావా, నా బిడ్డలు నేను పట్టుకుంటారులే, నా కుక్కలని చూపిస్తాడు. మనకి సీన్ చేంజ్ అవుతుంది. నువ్వు ఎలా ఎంత కేర్లెస్గా ఉంటావురా, అటు తప్పించుకున్నాడు కదా. సార్ ఫాదర్ ఇది కుక్కల నేను ట్రాక్ చేస్తున్నాడు సార్, బాధే లేదు మనకి, ఆ భయం అక్కర్లేదు, కొద్దిగా మీట్ కూడా మిస్ అవుతుంది. అంటే కేర్లెస్ ఉన్నాడండి ఈ మీట్ విషయంలో. ఇప్పుడు వాడి దగ్గర బ్యాగ్ లేదు, పైగా మీట్ ఉండే ఛాన్సు లేదు మ్యాక్సిమం. సో వాడు బాటిల్లో ఎరుక్కుని ఎలకలాంటి వాడు తప్పించుకునే ధైర్యం లేదు, ఛాన్సే లేదు. అయితే ఎవరైతే క్రిమినల్స్ తప్పించుకోవడానికి సహాయపడ్డారో వాళ్ళందరినీ రేపు బలివ్వబోతున్నాను, ఎగ్జిక్యూట్ చేయబోతున్నాను. ఇది అపైవాడి ఆజ్ఞ. ఆ క్రిమినల్ కూడా తొందరగా పట్టుకోండి. జోహాన్ వాళ్ళమ్మ చూస్తుంటారు. ఏంటి నా కొడుక అంటే వీళ్ళ ముగ్గురిని ట్రాప్ చేసేసి ఉంటారు. అది ముగ్గురిని క్యాప్చర్ చేసి కేజీల్లో పెట్టేస్తుంటారు. ఇప్పుడు డాగ్స్కి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మాంసంగానే అయిపోయిందా, ఆ కల్ట్ లీడర్ కానీ పిక్కొని అంటే అయ్యి పక్క అది మాత్రం కండిషన్ అలా ఉంది. ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుందిగా. అయితే రాత్రి ఎవరో వాటికి మీట్ వేసేసి నా కొడుకుని నేను బలిగానివ్వను అని జోహాన్ వాళ్ళమ్మ వాళ్ళు రీచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నా కొడుకుని నేను ప్యారడైజ్కి తీసుకొద్దాం అనుకున్నాను, చంపేయడానికి కాదు అని
ఓపెన్ చేస్తున్నట్టే ఉంటుంది. కేజ్ ఓపెన్ అయిందన్నట్టుగా చూపిస్తారు, కానీ మనకి నన్ను ఒకసారి ఇలా రా అంటూ టచ్ చేయాలని చూస్తుంది. తేస్తే అంటే జోహాన్ కాదు, లీడర్. ఆ కైత్ లీడర్. ఓకే, వాళ్ళ అమ్మ కూడా వాళ్ళలాగే అయితే ఇప్పుడు అందరినీ బలిద్దాం అంటే ఇప్పుడు ఏంటి, జోహాన్ వాళ్ళ అమ్మగారిని కూడా జరుగుతుందా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.